హాయ్ అండి అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అయిపోయిన తర్వాత పెడుతున్నానండి వీడియో. ఏమీ అనుకోకండి. ఎందుకంటే ఎడిటింగ్ చేయడం కుదరలేదు. అమ్మ వాళ్ళ ఊరెళ్ళాం కదా! ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి భోగి రోజు ముందు రోజు వీడియో అనమాట. అంటే ఫ్రైడే ముక్కోటి ఏకాదశి నుంచి మనకి హాలిడేస్ అనేది ఇచ్చారు కదండీ పిల్లలకి. సాటర్డే పిల్లలిద్దరూ అయితే ఊరెళ్ళారండి. బస్ ఎక్కించాను. ఇంక వెళ్ళిపోయారు. నేను మా వారు అయితే భోగి రోజు వెళ్తామండి. ప్రతి సంవత్సరం అలానే వెళ్తాము. మా మామయ్య గారికి పెట్టుకొని వెళ్తామనమాట. ఇంకా భోగి రోజు ముందు రోజైతే ఇలా వాకిట్లో కల్లాపు జిమ్మి సంక్రాంతి కదండీ! ఆ థీమ్‌తో ముగ్గులనేది వేశాననమాట. ఇంకా నైట్ అంతా రెడీ చేసేసుకున్నామండి. తెల్లవారుజామున భోగి మంటకి భోగి పిడకలనేది ఆవు పేడ తెచ్చి ఒక 20 డేస్, 15 డేస్ ముందే నేను ఇలా మేడ మీదయితే ఒక న్యూస్ పేపర్ వేసి ఇలా పిడకలైతే నేను ఆరబెట్టుకున్నానండి. ఎప్పుడు అలానే ఆరబెట్టుకుంటాను. కొంచెం ఎక్కువగానే ఆరబెట్టుకుంటానులెండి. అంటే 2 దండలు గుచ్చి భోగి మంటలో వేస్తాము. మిగతాయన్నీ మనం సాంబ్రాణి పొగ వేసుకుంటాం గదా ఇంట్లో శుక్రవారం, మంగళవారం అప్పుడైతే ఉపయోగిస్తాననమాట. ఇంకా తెల్లవారుజామునైతే 5 గంటలకైతే లేచండి. ఇంకా బ్రష్ చేసుకొని ఇంకా ఇల్లులు అయి తుడుచుకునండి. ఇంకా స్నానం చేసేసి ఇలా భోగి మంట అయితే సిద్ధం చేసేసుకున్నాను. ఆవు పేడతో కల్లాపి వేసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించుకుని భోగి మంట కర్పూరంతో వెలిగించుకోవాలన్నమాట అండి. ఇంకా వెలిగించుకొని నేను మా వారు అయితే భోగి మంట బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా టీ కూడా ఇక్కడ తాగేసిన తర్వాత ఇంకా నీళ్ళు అనేది పెట్టేశానండి ఇక్కడే. ఇంకా మాకు పొయ్యి పెట్టుకునేవాళ్ళం అనమాట ఇదివరకు. అది నీళ్ళ కుండ అనేది ఉంటదనమాట. అది పెట్టుకొని ఆ నీళ్ళే కొంచెం పసుపు, వేపాకులు అవి వేసి ఇంకా కాగిన తర్వాత అవే నీళ్ళైతే మేము తలంటు పోసుకున్నామండి స్నానం చేసేసిన తర్వాత. ఇంకా మా వారైతే ఇంకా దీపారాజనకి అవి రెడీ చేసేసారు పూజకి. ఇంకా పరమాన్నం అయితే చేశానండి. ఆవు పాలతో పరమాన్నం చేశాను. భోగి స్పెషల్ కదా! క్షీరాన్నం చేశాను. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నాననమాట. ఇంకా తులసమ్మ దగ్గర కూడా నేను దీపారాజన చేసేసుకొని తులసమ్మకు కూడా పరమాన్నమే నైవేద్యం పెట్టేసుకొని దండం పెట్టుకున్నామండి. తర్వాత ఇలా సూర్యభగవానుడికి ఆర్జవుని కూడా సమర్పించేసి ప్రసాదం అయితే పెట్టాము. పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి. తర్వాత వచ్చేసి మా మామయ్య గారికి అయితే ఇంకా దీపారాజన రెడీ చేసేసి గారెలు వేసి పరమాన్నం అది పెట్టి మాకు అరటిపళ్ళు ఆనమాయ ఏంటంటే అరటిపళ్ళు అస్తం పెడతారంట. బట్టలు పెట్టి అరటిపళ్ళు అస్తం పెట్టి సున్నుండ పెట్టి పెడతారని నేను ఇంక క్షీరాము గారెలు కూడా వేసి ఇలా అయితే కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాము మామయ్య గారికి. ఇలా అయితే గొబ్బెమ్మలు కూడా పెట్టానండి. ఇంకా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, అగరపుల్లలు ఇవన్నీ వెలిగించి కొంచెం క్షీరన్నం కూడా గొబ్బెమ్మల దగ్గర పెట్టుకుని దండం అయితే పెట్టుకున్నామన్నమాట. ఇంకా రెడీ అయిపోతామని ట్రైన్‌కి బయలుదేరామండి ఇంకా. ఇంకోండి భోగి పిడకలు కూడా ఆయన ఒక దండ, నేను ఒక దండ వేసి దండం పెట్టుకున్నామన్నమాట. చుట్టూ తిరిగి దండం పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్‌లో ఇవి బూడిద ఉంటది కదండీ! ఆ భోగి పిడకల్లో వచ్చిన బూడిద మనం నుదుటనైతే బొట్టు కింద ధరించాలనమాట. ఇంకా పూరి తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కి వెళ్దామని చెప్పి రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చేసామండి. ఇదిగోండి ఒక బ్యాగ్ తీసుకున్నాం అనమాట నేను, మా వారు. పిల్లలు ముందే వెళ్ళిపోయారు కదా! అంతేనండి. అమ్మ వాళ్ళ ఊరిలో నుంచి వీడియోలొస్తాయి చూడండి. బాయ్.